Hi students, welcome to English by Sandeep Sir YouTube channel. This is your Sandeep Sir, faculty in English language. ఈ వీడియోలో మనం ఏం చూడబోతున్నాము అంటే టీఎస్ టెట్ ఇంగ్లీష్కి సంబంధించి మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాక్టీస్ బిట్స్ అనేవి చూడబోతున్నాం నాన్న. ఓకేనా? సో మీరు గనక తెలంగాణలో టెట్ ఎగ్జామ్ రాయబోతున్నట్లయితే, ఒకవేళ మీరు టెట్ రాసినా సరే డిఎస్సి ఎగ్జామ్ అయితే రాస్తున్నారు కదా, కాబట్టి మీకు గనక ఇంగ్లీష్లో ఓకేనా, ఇంగ్లీష్లో బెస్ట్ మార్క్స్ రావాలి అంటే, ఇంగ్లీష్ని క్లియర్గా అర్థం చేసుకోవాలి అంటే, ఇంగ్లీష్ని బట్టి పట్టకుండా క్లియర్గా నేర్చుకోవాలి అంటే నా యూట్యూబ్ క్లాసెస్ అన్నీ ఫాలో అవ్వండి. ఈ వీడియోలో మీకు ఎక్సలెంట్ ప్రాక్టీస్ బిట్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు క్లియర్గా చూడండి. ఈ వీడియోనే కాదు, చాలా వీడియోస్ ఇంకా చేశాను మీకు ఇంగ్లీష్ కోసం, కాబట్టి ఆ వీడియోస్ కూడా క్లియర్ కట్గా చూసుకున్నాను. ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉంటుంది అంటే, ఆన్సర్ చెప్పినప్పుడు అది మాత్రమే ఎందుకు ఆన్సర్ అయింది, మిగతా ఆప్షన్స్ ఎందుకు ఆన్సర్స్ కావట్లేవని చెప్పేసి ప్రతి ఆప్షన్ని డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తాను. కాబట్టి వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు క్లియర్గా చూడండి. ఓకేనా? సో ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినట్లయితే ఛానల్ని కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ తప్పకుండా షేర్ చేయండి. ఓకేనా? సో మనం లేట్ చేయకుండా ప్రాక్టీస్ బిట్స్లోకి వెళ్ళిపోదాం నాన్న. ప్రాక్టీస్ బిట్స్కి వెళ్ళే ముందు మీకు ఆల్రెడీ తెలిసిన విషయం ఏంటన్నా, మన యాప్ మీకు గనక ఇంగ్లీష్ ఫుల్ కోర్స్ కావాలి అనుకుంటే, ఇంగ్లీష్ బట్టే ఇంగ్లీష్ కాదు, కాన్సెప్ట్ ఓరియంటెడ్ ఇంగ్లీష్ కావాలి అనుకుంటే మీరు ఇమీడియట్గా వెళ్ళి ప్లే స్టోర్లో ఇంగ్లీష్ బై సందీప్ సార్ అనే యాప్ని డౌన్లోడ్ చేయండి. లాగిన్ రిజిస్టర్ అయిన తర్వాత మీకు అక్కడ సో డిఎస్సి టెట్ కోర్సెస్ ఉంటాయి ఇవన్నీ. ఓన్లీ టెట్ కోసం 99 రూపీస్కే 20 డేస్ వ్యాలిడిటీ. డిఎస్సి టెట్ కావాలంటే 3 మంత్స్కు 299, 6 మంత్స్కు 399 ఆఫర్స్ అవైలబుల్గా ఉన్నాయి నాన్న. ఫస్ట్ మీరు ఫ్రీ డెమో క్లాసెస్ చూడండి, ఫ్రీ డెమో వీడియోస్ చూడండి, చూసి నచ్చితేనే ఫుల్ కోర్సు తీసుకోండి. ఫ్రీ క్లాసులు చూడండి, నచ్చితేనే మీకు అర్థమవుతేనే ఫుల్ కోర్సు తీసుకోండి. ఓకేనా? ఇంకా అలాగే మీకు ఏంటంటే ప్రతి కోర్సులో మీకు టాపిక్ ఎక్స్ప్లెనేషన్ క్లియర్గా ఉంటుంది, టాపిక్ వైజ్ నోట్స్ పీడిఎఫ్ కూడా ఉంటుంది, తర్వాత టాపిక్ వైజ్ ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఉంటాయి, వాటి ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది. టెట్ ఇంగ్లీష్లో బెస్ట్ స్కోర్ వస్తుంది అంతే. మీరు చూడండి ఇక్కడ క్లాసెస్ ఆల్రెడీ మన స్టూడెంట్స్ చాలామంది తీసుకున్న వాళ్ళకు ఎక్సలెంట్ జాబ్స్ రావడం జరిగింది. ఓకేనా? కాబట్టి మీరు కూడా మంచి జాబ్స్ రావాలంటే, మంచి స్కోర్ రావాలంటే కోర్సు తీసుకోండి. ఫోన్పే లేకపోయినా సరే యాప్ గురించి ఏమైనా ఇష్యూస్ ఉంటే ఈ నెంబర్కు కాల్ చేయండి, 9985317597. ఓకేనా? మనం క్వశ్చన్స్లోకి వెళ్ళిపోదాం నాన్న. చూడండి ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ చాలా సింపుల్, ఇవన్నీ ప్రీవియస్ క్వశ్చన్సే. ఈ క్వశ్చన్స్ని బీట్ చేసుకొనే ఎగ్జామ్స్లో క్వశ్చన్స్ వస్తున్నాయి, కాబట్టి క్లియర్ కట్గా నేర్చుకోండి కాన్సెప్ట్స్. ఓకేనా? ద మెయిన్ సోర్స్ ఆఫ్ ఈస్ ప్రాబ్లమ్స్ ఈస్ హిస్ ఇనెబిలిటీ డాష్ విత్ స్ట్రెస్. ఓకేనా? స్ట్రెస్ చూడండి ఇక్కడ టు కోప్ విత్, లేకపోతే ఆఫ్ కోప్ విత్, లేకపోతే ఇక్కడ ఫర్ కోప్ విత్, ఆఫ్ కోప్ విత్. చూడండి ఇక్కడ డాష్ కోప్ విత్ స్ట్రెస్ అంటే చూడండి టు కోప్ ఏమంటాం చెప్పండి, ఇక్కడ టు కోప్ అంటూ ఉంటుంది. టు కోప్ విత్ జనరల్గా దీని మీనింగ్ ఏమొస్తుందంటే ఫేస్ చేయడం నాన్న. ఏమంటాం చెప్పండి, ఫేస్ చేయడం. టు కోప్ అప్ విత్ ఉండదు. చాలామంది ఏమనుకుంటారంటే సార్ కోప్ అప్ విత్ ఉంటుంది కదా అనుకుంటారు నాన్న. చూడండి మనకు అసలు కోప్ అప్ విత్ అనేది అసలు ఉండదు. కోప్ విత్ అంటే ఫేస్ చేయడం అనమాట. ఓకేనా? సో అతని ప్రాబ్లమ్స్కి మెయిన్ సోర్స్ ఏంటంటే అతని దగ్గర ఇనెబిలిటీ ఉంటుంది అనమాట. అతని యొక్క స్ట్రెస్ని అతడు ఫేస్ చేయలేడు అనమాట. ఓకేనా? కాబట్టి టు కోప్ విత్ అంటాం. ప్రిపోజిషన్ బేస్డ్ క్వశ్చన్ ఇది, ఎప్పుడైనా సరే టు కోప్ విత్. కాబట్టి మనకు ఆప్షన్ 1 ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నన్ను చూడండి, ఇక్కడ క్లియర్గా చూడండి క్వశ్చన్స్ని. ద గుడ్ న్యూస్ ఈజ్ అంటే ప్రజెంట్, ఎందుకు గుడ్ న్యూస్ సింగులర్ కదా, ఈజ్ వచ్చింది అందుకే. తర్వాత గుడ్ న్యూస్ ఈజ్ దట్ మోర్ ఆయిల్ డిపాజిట్స్. ఇది మనకు సింగులరా ప్లూరల్? ప్లూరల్. ఎందుకు డిపాజిట్స్ అంటే ప్లూరల్ కదా. మరి ఇప్పుడు ఇక్కడ వచ్చే వెర్బ్ కూడా మనకి ఎలా ఉండాలి, ప్లూరల్ వెర్బే రావాలి. మరి ప్లూరల్ వెర్బ్ అంటే ఈజ్ అంటే ఎస్ ఉంది కదా, ఇది మనకు సింగులర్ వెర్బ్, తీసేయండి ఆప్షన్. ప్లూరల్ వెర్బ్ కావాలి. మరి ప్లూరల్ వెర్బ్ అంటే వేరేంది నాన్న, వేర్ బీయింగ్ అంటామా, లేదు, తీసేయండి ఆప్షన్. మరి మనకు ఆర్ ఉంది, వర్ర అనేది ప్లూరలే, ఆర్ అనేది ప్లూరలే. ఓకేనా? కానీ ఆర్ వస్తుందా వర్ర వస్తుందా అంటే అప్పుడు మీరు దేన్ని బేస్ చేసుకోవాలి అంటే ముందు సెంటెన్స్ చూడండి ఒకసారి. ఇక్కడ ద గుడ్ న్యూస్ ఈజ్ దట్, గుడ్ న్యూస్ ఏంటో అండి, ఇది మనకు ప్రెజెంట్లో ఉందా పాస్ట్లో ఉందా, ప్రెజెంట్లో ఉంది. మరి ఇది ప్రెజెంట్లో ఉంది కాబట్టి ఈజ్ అంటే ఇది కూడా మనకు ప్రెజెంట్లో ఉండాలి, కాబట్టి వర్ర అంటే పాస్ట్ కదా, ఆ ఆప్షన్ పోయింది. కాబట్టి ఆన్సర్ ఏమొస్తుంది ఇక్కడ, ఆప్షన్ 2 ఆర్. చూసారా, నేను ఆప్షన్స్ ఎలిమినేట్ చేసుకుంటూ మీకు ఆన్సర్ తెప్పిస్తున్నాను. ఆప్షన్స్ ఎలిమినేషన్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఓకేనా? కాబట్టి ఆప్షన్ 2.
నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఇక్కడ, ద కస్టమర్ ప్లేస్డ్ ఎన్ ఆర్డర్ విత్ డాష్ లిస్ట్ ఆఫ్ ఐటమ్స్. విత్ డాష్ లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ అంటే కస్టమర్ ఆర్డర్ చేసినట్టు అన్నమాట. చూడండి ఇక్కడ, విత్ ఏ ఎగ్జాస్టివా, విత్ యాన్ ఎగ్జాస్టివా, విత్ ద ఎగ్జాస్టివా, జస్ట్ ఎగ్జాస్టివా. చూడండి ఇక్కడ మనకు లిస్ట్ అని ఇక్కడ ఉంది నౌను, ఇవి మనకు అడ్జెక్టివ్స్ నాను. ఓకేనా, అడ్జెక్టివ్ పక్కన ఆర్టికల్ పక్కన అడ్జెక్టివ్ పక్కన నౌన్ వచ్చే కేటగిరీ ఇది. నౌన్ లిస్ట్ అనేది మనకు ఇక్కడ లిట్స్ ఉంటుంది కదా, కాబట్టి మనకి ఇది కామన్ నౌనా ప్రాపర్ నౌనా? కామన్ నౌన్. లిస్ట్కు ప్లూరల్ ఉంటుంది కాబట్టి కామన్ నౌన్ కదా. జనరల్గా కామన్ నౌన్ వచ్చినప్పుడు మనం కంపల్సరీ ఆర్టికల్ పెడతాం కాబట్టి ఈ ఆప్షన్ ఆర్టికల్ తోటి లేదు, ఆప్షన్ తీసేయండి. ఓకేనా. నెక్స్ట్ వన్ చూడండి ఇక్కడ, ఎగ్జాస్టివ్ అన్నప్పుడు చూడండి, ఎగ్జాస్టివ్ అంటే ఇక్కడ మనకు కాన్సనెంట్ సౌండ్ కనిపిస్తుందా, వోవెల్ సౌండ్ కనిపిస్తుందా? జనరల్గా ఏ అన్న చూడండి, ఏ అన్న యాన్ అన్న రావాలి, లేకపోతే దా అన్న రావాలి నాన్న. చూడండి ఇక్కడ ఇది పర్టికులర్ సెన్స్, దా అనేది మనకి ఏంటిది డెఫినెట్ సెన్స్, ఏ అన్న యాన్ అన్న మీనింగ్ ఏంటి ఇండెఫినెట్ సెన్స్. ఇక్కడ మీకు దా అనే ఆర్టికల్ పెడితే కరెక్ట్ అవుతుందా, లేకపోతే ఏ యాన్ పెడితే కరెక్ట్ అవుతుందా క్లియర్గా చూడండి. దా అనేది ఎప్పుడు పెడతామంటే ఒక దాని గురించి డెఫినెట్గా పర్టికులర్గా మాట్లాడేటప్పుడు దాని ఆర్టికల్ పెట్టాలి. ఇప్పుడు ఇక్కడ ద కస్టమర్ ప్లేస్డ్ అన్ ఆర్డర్, ఒక పర్టికులర్ కస్టమర్ ఆర్డర్ చేసిండట, ఆర్డర్ విత్ డాష్ లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ అంటే ఇక్కడ ఒక లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ అని చెప్తాం. ఇక్కడ ఒకవేళ మనము దా లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ అని పెట్టాలి అంటే దాని పక్కన ఆ లిస్ట్ గురించి ఏదో ఒక ఇన్ఫర్మేషన్ ఉండాలి. అంటే ఆ లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ చేశాడు ఆర్డర్ ఏవైతే అని చెప్పేసి పక్కన అక్కడ సెంటెన్స్ ఉండాలి. మరి ఆ లిస్ట్ అనాలంటే సెంటెన్స్ ఉండాలి ఇక్కడ, కాబట్టి మనకు అప్పుడు దాని వచ్చే ఛాయిసే లేదు, ఎందుకంటే పక్కన సెంటెన్స్ ఏం కదా దాన్ని ఎక్స్ప్లెనేషన్ చేసుకుంటూ, కాబట్టి మనం అది పర్టికులర్ సెన్స్ కాదు జనరల్ సెన్స్లో తీసుకోవాలి. మరి విత్ యాన్ ఎగ్జాస్టివ్ అంటామా, విత్ ఏ ఎగ్జాస్టివ్ అంటామా, ఇది ఎట్లా పోయింది? యాన్ ఎగ్జాస్టివా ఏ ఎగ్జాస్టివ్ అంటే తెలుసు కదా మీకు ఆల్రెడీ. యాన్ అనేది ఏమో మనము ఓవెల్ సౌండ్స్కి యూజ్ చేస్తాం, ఏ అనేది మనం అక్కడ కాన్సనెంట్ సౌండ్స్కి యూజ్ చేసుకుంటూ వెళ్తాం. ఓకేనా. మరి మనకు ఓవెల్ సౌండ్స్ అంటే ఎలా తీసుకోవాలి? ఇంగ్లీష్లో ఓవెల్స్ కాదు, తెలుగులో ఓవెల్స్ చూసుకోవాలి. ఓకేనా. ఆ నుంచి హా వరకు ఎప్పుడైనా సరే తెలుగు లాంగ్వేజ్ ప్రకారం చెక్ చేసుకున్నాను. ఒక వర్డ్ వచ్చినప్పుడు వర్డ్ రాయండి అక్కడ, ఆ నుంచి హా వరకు వస్తేనేమో ఓవెల్ సౌండ్స్, అదే కా నుంచి హా వరకు వస్తేనేమో కాన్సనెంట్ సౌండ్స్, అంతే. యూరోపియన్ అని ఉందనుకోండి, యూరోపియన్ అంటే ఏనా యానా? యాన్ యూరోపియన్ అనాలి, ఎందుకంటే యూరోపియన్ అంటే యా రాస్తాం కదా, యా అనేది తెలుగులో కాన్సనెంట్ ఓవెలా? కాన్సనెంట్, కాబట్టి ఏమొస్తుంది? ఏనా యానా? ఏ. ఓకేనా, ఏమొస్తుంది అక్కడ మనకు? ఏ యూరోపియన్, సారీ యాన్ కాదు ఏ యూరోపియన్ నాన్న. ఓకేనా, యాన్ యూరోపియన్ కాదు, ఏ యూరోపియన్ అంటాం. ఓకేనా, కాబట్టి మనం ఎప్పుడైనా సరే ఏ యూరోపియన్ అనాలి. ఓకేనా, అది అర్థమైంది కదా. అమెరికన్ ఉంటే ఏమంటాం నాన్న? యాన్ అన్న కదా వెళ్దాక, సారీ ఏ యూరోపియన్ అనాలి. అమెరికన్ అంటే ఏమంటాను నాన్న? అమెరికన్ అంటే ఏమంటారు? అమెరికన్ అంటే ఆ కదా, ఆ అంటే మనకు తెలుగులో కాన్సనెంట్ ఓవెలా? ఓవెల్ కాబట్టి ఏమొస్తుంది ఇక్కడ? యాన్ అమెరికన్, ఏ యూరోపియన్ యాన్ అమెరికన్ అనాలి. ఓకేనా, అది. ఇప్పుడు ఎగ్జాస్టివ్ అంటే మనకి ఇక్కడ ఓవెల్ సౌండ్ కాన్సనెంట్ సౌండ్? ఓవెల్ సౌండ్ ఏ, ఎగ్జాస్టివ్ ఏ, కాబట్టి మనకి ఏమొస్తుంది ఇక్కడ? యాన్ ఎగ్జాస్టివ్, కాబట్టి మనకు ఆప్షన్ 4 ఇస్ ద ఆన్సర్, ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చన్ రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఇక్కడ, ద ప్లేయర్ ప్రాక్టీస్డ్ హార్డ్. చూడండి ఇక్కడ ఇది మనకు ప్లేయర్ చాలా హార్డ్గా ప్రాక్టీస్ చేసినట్టుగా చాలా కష్టపడ్డాడు అనమాట. పాజిటివా నెగిటివా? పాజిటివ్. హీ కుడ్ నాట్ పర్ఫామ్ వెల్, ఇది మనకు పాజిటివా నెగిటివా? నెగిటివ్. ప్లేయర్ బాగా హార్డ్గా చేసిండు, వర్క్ చేసిండు, కానీ అక్కడ పర్ఫామ్ మంచిగా చేసిండా? చేయలేడు. ఒక పాజిటివ్ ఒకటి నెగిటివ్ నాన్న. మరి పాజిటివ్ నెగిటివ్ కలపాలంటే మనకి ఏం కావాలి? కాంట్రాస్ట్ ఇండికేటర్ కావాలి. ఇండికేటర్స్ అనే టాపిక్ చూస్తేనే ఈ క్వశ్చన్ సింపుల్గా చేయగలుగుతారు మీరు. ఓకేనా, లింకర్స్ ఇండికేటర్స్ ఉంటేనా, ఇది అదే టాపిక్ మనకు. చూడండి ఇక్కడ మనకు ఇప్పుడు బాగా హార్డ్గా ప్రాక్టీస్ చేసిండు, అందువలన పర్ఫామ్ చేయలేకపోయాడు అంటామా? లేదు. బట్ హీ కుడ్ నాట్ పర్ఫామ్ వెల్, కానీ మంచిగా పర్ఫామ్ చేయలేడు అనాలి. కాబట్టి మనం ఇక్కడ బట్ తీసుకోవచ్చు కదా, తీసుకోవచ్చు. ఆన్ రాదు. ఓకేనా, ఇఫ్ కూడా రాదు. ఏమొస్తుంది ఆన్సర్ ఇక్కడ? ఆప్షన్ 2 బట్, మీనింగ్ ప్రకారం చూసుకోవాలి అంతే. నెక్స్ట్, బర్డ్స్ డాష్ ఎ ఫీదర్ ఫ్లాక్ టుగెదర్. చెప్పనా? సో బర్డ్స్ ఏమంటాం? బర్డ్స్ ఆన్ ఏ ఫీదరా, బర్డ్స్ విత్ ఏ ఫీదరా, బర్డ్స్ ఆన్ ఏ ఫీదరా, బర్డ్స్ ఫర్ ఏ ఫీదరా? చెప్పండి, బర్డ్స్ ఆఫ్ ఏ ఫీదర్. ఇది మనకు డైరెక్ట్ ఫ్రేజ్ అనమాట అది. ఓకేనా, బర్డ్స్ ఆఫ్ ఫీదర్ అంటూ ఉంటాం. ఓకేనా, సో మనకు అప్పుడు ఆప్షన్ 1 ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ వన్ చూడండి ఇక్కడ, నెక్స్ట్ వన్ చూస్ ద అప్రాప్రియేట్ వర్బ్ ఫామ్. చూడండి ఇక్కడ అప్రాప్రియేట్ వర్బ్ ఫామ్ నాన్న, చాలా సింపుల్ క్వశ్చన్ ఇది. వెన్ డిడ్ యూ కంప్లీట్ యువర్ పోస్ట్ గ్రాడ్యుయేషన్? నువ్వు ఎప్పుడు కంప్లీట్ చేసావు అంటుండు. ఎప్పుడు కంప్లీట్ చేసావు? ఐ డాష్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇన్ 2021. చూడండి 2021 ఇది ఏ టెన్స్ యొక్క కీవర్డ్ నాన్న? ఇన్ 2021. మళ్ళా చూడండి 2021, ఇన్ 1947, ఇన్ 2021,
ఇన్ 2000, ఇన్ 2015, ఇవన్నీ మనకి ఏ టెన్స్ యొక్క కీవర్డ్స్ నాన్న? సింపుల్ పాస్ట్ యొక్క కీవర్డ్స్. ఎస్టర్డే కానీ, లాస్ట్ వీక్ కానీ, లాస్ట్ ఇయర్ కానీ, లాస్ట్ మంత్ కానీ, ఎగో కానీ, 2 years ఎగో, 3 years ఎగో, 2 hours ఎగో, 2 minutes ఎగో, ఎగో అంటాం కదా, ఇవన్నీ సింపుల్ పాస్ట్ యొక్క కీవర్డ్స్ నాన్న. సో సింపుల్ పాస్ట్ యొక్క కీవర్డ్స్ కాబట్టి మీరు ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, ఇది సింపుల్ పాస్ట్ అంటే ఎలా ఉంటుంది స్ట్రక్చర్ చెప్పండి? సబ్జెక్ట్ ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్ట్. మరి అప్పుడు మనకి ఇక్కడ హ్యావ్ కంప్లీటెడ్ రాదు, ఏమొస్తుంది ఆన్సర్? ఇక్కడ కంప్లీటెడ్. ఆప్షన్ 3 ఇస్ ద ఆన్సర్. ఓకేనా? నెక్స్ట్ వాజ్ కంప్లీటెడ్ అనేది మనకి ఇక్కడ వస్తుంది ఆన్సర్, మనకు ఆన్సర్ కాదు నాన్న. నెక్స్ట్ చూడండి సెకండ్ ఆప్షన్ చూడండి, హ్యాడ్ కంప్లీటెడ్. చూడండి మీకు హ్యాడ్ కంప్లీటెడ్ అనేది పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ నాన్న. మీకు ఇన్ 2021 ఉంటుంది, నెక్స్ట్ బై 2021 ఉంటుంది, రెండు ఉంటాయి నాన్న. ఇన్ 2021 బై 2021. ఇన్ 2021 అంటే ఇది ఏ టెన్స్ యొక్క కీవర్డో తెలుసా? సింపుల్ పాస్ట్ యొక్క కీవర్డ్. అదే బై 2021, బై లాస్ట్ వీక్, బై లాస్ట్ మంత్, బై లాస్ట్ ఇయర్, బై ఎస్టర్డే, బై 2020, బై 2015, బై అంటే వరకల్లా. సో ఈ కీవర్డ్ మనకు ఏ టెన్స్ ఇదంటే పాస్ట్ పర్ఫెక్ట్ ఇది నాన్న. ఓకేనా? ఇది ఏ టెన్స్ కీవర్డ్ చెప్పండి? పాస్ట్ పర్ఫెక్ట్. అంటే మనకు స్ట్రక్చర్ ఏముంటుంది చెప్పండి నాన్న? సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్ అనమాట. ఓకేనా? కాబట్టి మనకు అప్పుడు బై ఉంటే మనం ఒకవేళ ఇది తీసుకునే వాళ్ళం, బై లేదు కదా, బట్ మనకు ఆప్షన్ 3 ఇస్ ద ఆన్సర్. ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇది మీరు రాసుకోండి క్లియర్గా. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. వాకింగ్ ఈజ్ గుడ్ డాష్ హెల్త్. ఏమని చెప్పండి? వాకింగ్ ఈజ్ గుడ్ ఫర్ హెల్త్ అంటాం, డైరెక్ట్ క్వశ్చన్ ఇది. గుడ్ టు హెల్త్ కాదు, వాకింగ్ ఈజ్ గుడ్ ఫర్ హెల్త్. ఇంకోటి ఇక్కడ ఈ సెంటెన్స్లో వాకింగ్ అనేది ఏమవుతుంది తెలుసా? జెరెండ్ అవుతుంది రానా. మీకు చాలామందికి జెరెండ్ అంటే తెలుసో తెలియదు. చూడండి ఇక్కడ జెరెండ్. జెరెండ్ అంటే ఏంటంటే సింపుల్గా ఒక V4 ఫామ్ అనేది నౌన్లా యాక్ట్ చేస్తే దాన్ని మనం ఏమంటామంటే జెరెండ్ అంటాం, అంతే. V4 ఫామ్ అనేది వెర్బ్లా కాదు, నౌన్లా యాక్ట్ చేయాలి. అంటే సబ్జెక్ట్ ప్లేస్లో కానీ ఆబ్జెక్ట్ ప్లేస్లో కానీ వస్తే దాన్ని ఏమంటామంటే జెరెండ్ అంటాం. ఇక చూడండి, వాకింగ్ ఈజ్ గుడ్ ఫర్ హెల్త్. ఈజ్ అంటే వెర్బే కదా, వెర్బ్ ముందు వచ్చేది మనకు సబ్జెక్టే కదా. మరి మనకు వాకింగ్ అనేది V4 ఫామ్, ఇది దేని ప్లేసు? నౌన్ ప్లేసు. కాబట్టి V4 ఫామ్ అనేది నౌన్ ప్లేస్లో వచ్చింది కదా, నౌన్లో యాక్ట్ చేస్తుంది కదా, కాబట్టి దీన్ని మనం జెరెండ్ అంటాం ఇక్కడ. ఓకేనా? అది ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ రాసుకోండి ఇది, రైట్? ఎనీవే వాకింగ్ ఈజ్ గుడ్ ఫర్ హెల్త్, ఆప్షన్ 2. నెక్స్ట్ వన్, ఐడెంటిఫై ద గ్రామాటికల్లీ కరెక్ట్ సెంటెన్స్. చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, మీరు ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. ఇది దేని బేస్ చేసుకుని వచ్చిన క్వశ్చన్ తెలుసా? యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్. చూడండి, యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ అనగానే మనం ఏమనుకుంటామంటే ఓన్లీ యాక్టివ్ వాయిస్ నుంచి ప్యాసివ్ వాయిస్కి చేంజ్ చేయడం, ప్యాసివ్ వాయిస్ నుంచి యాక్టివ్ వాయిస్కి చేంజ్ చేయడం అనుకుంటాం. కానీ మీకు యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ కూడా గ్రామర్లో స్పాటింగ్ ఎర్రర్స్ ఉంటాయి. ఓకేనా? గ్రామాటికల్లీ కరెక్ట్ సెంటెన్సెస్ ఉంటాయి, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఉంటాయి. అంటే స్ట్రక్చర్ని బట్టి చూసుకోవాలన్నమాట మనం. ఓకేనా? అది చూడండి క్లియర్గా మీకు చెప్తాను. యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ బేస్ చేసుకుని వచ్చిన క్వశ్చన్ ఎట్లా చూడండి నాన్న. ద థీఫ్ అంటే ఎవరు నాన్న? దొంగ. థీఫ్ అంటే ఎవరు? దొంగ. పోలీస్ అంటే ఎవరు చెప్పండి? ఇక్కడ పోలీస్ అంటే మనకు తెలిసిందే, పోలీస్. ఇప్పుడు అరెస్ట్ అనే వెర్బ్ ఉంది, అరెస్ట్ అనే వెర్బ్ ఉంది, దొంగ ఉన్నాడు, పోలీస్ ఉన్నాడు. ఓకేనా? అరెస్ట్ చేసేది ఎవరు? పోలీసులు. అరెస్ట్ అయ్యేది ఎవడు? దొంగ. ఓకేనా? ఇక్కడ క్లియర్గా చూసుకుంటే మనకు సబ్జెక్ట్ ద పోలీస్ అనే వాళ్ళు ఏమవుతారు చెప్పండి? ఇక్కడ మనకు సబ్జెక్ట్ అవుతారు నాన్న. పోలీస్ అనేది ఏమవుతారు చెప్పండి? ఇక్కడ సబ్జెక్ట్. ఎందుకంటే సబ్జెక్ట్ అంటే ఎవరు? యాక్షన్ చేసే వాళ్ళని సబ్జెక్ట్ అంటాం. ద థీఫ్ ఏమవుతాడు చెప్పండి? ఇక్కడ ద థీఫ్ ఏమవుతాడు? మనకు ఆబ్జెక్ట్ అవుతుంది. ఎందుకంటే యాక్షన్ ఎవరి మీద జరుగుతుంది? థీఫ్ మీదనే కదా. సో థీఫ్ ఏమవుతుంది చెప్పండి? ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. సబ్జెక్ట్ అంటే ఏంటంటే యాక్షన్ చేసేవాళ్ళు, ఆబ్జెక్ట్ అంటే ఏంటి? యాక్షన్ అనుభవించే వాళ్ళు. మరి మీరు క్లియర్గా చూసుకుంటే ఇక్కడ అరెస్ట్ కావడం అని ఉంది. సో పోలీస్ అనే వాళ్ళు ఇక్కడ సబ్జెక్టే కదా, థీఫ్ అంటే దొంగ ఆబ్జెక్టే కదా. ఓకే, ఇదైతే క్లియరే కదా, రైట్? ఇప్పుడు నేను ఆన్సర్ చేపిస్తాను, చూడండి ఎట్లా ఆన్సర్ చేయాలో. ఏం లేనా, సింపుల్. మీకు ఎప్పుడైనా సరే ఈ స్ట్రక్చర్ కనిపించింది అనుకోండి, సబ్జెక్ట్ ప్లస్ హెల్పింగ్ వర్బ్ ప్లస్ మెయిన్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్. ఇది మనకి ఏంటిదంటే యాక్టివ్ వాయిస్ నాన్న. ఇది మనకి ఏంటి చెప్పండి? యాక్టివ్ వాయిస్. నెక్స్ట్ ప్యాసివ్ వాయిస్. ఇది మనకి ఎలా ఉంటుందంటే ఆబ్జెక్ట్ ప్లస్ హెల్పింగ్ వర్బ్ ప్లస్ మెయిన్ వర్బ్ ప్లస్ బై సబ్జెక్ట్ నాన్న. ఇది మనకి ఏంటిదంటే ప్యాసివ్ వాయిస్. చూడండి, యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్కి డిఫరెన్స్, ఫస్ట్ డిఫరెన్స్ ఎలా ఉంటుందంటే సెంటెన్స్ అనేది సబ్జెక్ట్తో స్టార్ట్ అవుతుంది, ఆబ్జెక్ట్తో ఎండ్ అవుతుంది. అది మనకి యాక్టివ్ వాయిస్.
అదే సెంటెన్స్ అనేది ఆబ్జెక్ట్తో స్టార్ట్ అవుతుంది, బై సబ్జెక్ట్తో ఎండ్ అవుతుంది, అది మనకు ప్యాసివ్ వాయిస్. ఇంతవరకు ఓకే కదా. సెంటెన్స్ అనేది సబ్జెక్ట్తో స్టార్ట్ అవుతుంది, ఆబ్జెక్ట్తో ఎండ్ అవుతుంది, ఇది మనకి జనరల్గా యాక్టివ్ వాయిస్ అంటాం. సెంటెన్స్ అనేది ఆబ్జెక్ట్తో స్టార్ట్ అవుతుంది, బై సబ్జెక్ట్తో ఎండ్, ఇది మనకి జనరల్ ప్యాసివ్ వాయిస్ అంటాం. ఓకేనా. అయితే సబ్జెక్ట్ అంటే ఎవరు? యాక్షన్ చేసేవాళ్ళు. ఆబ్జెక్ట్ అంటే ఎవరు? యాక్షన్ అనుభవించేవాళ్ళు. మీరు ఎట్లా గెస్ చేస్తారు ఏ సబ్జెక్ట్ ఏది ఆబ్జెక్ట్ అని అంటే వెర్బుని బట్టి. ఆ పని చేసేవాడినేమో సబ్జెక్ట్ అనాలి, అనుభవించేవాడినేమో ఆబ్జెక్ట్ అనాలి. క్లియర్ కదా ఇది. అయితే ఇంకో చిన్న డిఫరెన్స్ ఏంటంటే మీకు ఎప్పుడైనా సరే ప్యాసివ్ వాయిస్లో మీకు ఎప్పుడైనా సరే నాన్న మనకు స్ట్రక్చర్ ఏముంటుందంటే బీ ఫామ్ ప్లస్ V3 ఉంటుంది నాన్న. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇది తెలిస్తే ఆన్సర్ వస్తుంది. ఇప్పుడు క్లియర్ డైరెక్ట్ చెప్పేసి ఆన్సర్ నేను చూడండి. ఇక్కడ యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ అన్నప్పుడు మీకు ఎప్పుడైనా సరే ఓకేనా, యాక్టివ్ వాయిస్ అయితేనేమో బీ ఫామ్ ప్లస్ V3 ఉండదు, ప్యాసివ్ వాయిస్ అయితేనేమో బీ ఫామ్ ప్లస్ V3 ఉండాలి. ఈ పాయింట్ కూడా క్లియర్ కదా. సో ప్యాసివ్ వాయిస్ అంటే ఎట్లా గుర్తుపడతాం? బీ ఫామ్ ప్లస్ V3 ఉంటే ప్యాసివ్ వాయిస్, లేకపోతే యాక్టివ్ వాయిస్. ఓకేనా. అయితే క్లియర్. ఇప్పుడు ఒక పాయింట్, ఈ రెండింటిని కంబైన్ చేస్తే ఇప్పుడు సెంటెన్స్ అనేది సబ్జెక్ట్తో స్టార్ట్ అయ్యి ఆబ్జెక్ట్తో ఎండ్ అయింది అనుకోండి నాన్న, అది యాక్టివ్ వాయిసా ప్యాసివ్ వాయిసా? యాక్టివ్ వాయిస్. అందులో బీ ఫామ్ ప్లస్ V3 ఉంటుందా? ఉండదు. అంటే సబ్జెక్ట్తో సెంటెన్స్ స్టార్టింగ్లో సబ్జెక్ట్ వచ్చి ఎండింగ్లో ఆబ్జెక్ట్ వస్తే అది యాక్టివ్ వాయిస్ కాబట్టి, మరి బీ ఫామ్ ప్లస్ V3 అంటే ప్యాసివ్ వాయిస్ స్ట్రక్చర్ కదా, అది మనకి ఇందులో ఉంటుందా? ఉండదు అని. ఇది ఫస్ట్ పాయింట్. అదే సెంటెన్స్ అనేది ఆబ్జెక్ట్తో స్టార్ట్ అయింది, బై సబ్జెక్ట్తో ఎండ్ అవుతుందంటే మధ్యలో కంపల్సరీ మనకేం కనిపించాలి? బీ ఫామ్ ప్లస్ V3 కనిపించాలి. అర్థమైందా? సో ఇది మనకు చాలా ఇంపార్టెంట్, చాలా క్లియర్గా ఉండాలి అన్న. సో బీ ఫామ్ ప్లస్ V3 అనేది ప్యాసివ్ వాయిస్ యొక్క స్ట్రక్చర్. నేను ఏమంటున్నా ఇక్కడ సింపుల్గా, సెంటెన్స్ అనేది సబ్జెక్ట్తో స్టార్ట్ అయ్యి ఆబ్జెక్ట్తో ఎండ్ అవుతే బీ ఫామ్ ప్లస్ V3 ఉండొద్దు, ఎందుకంటే అది యాక్టివ్ వాయిస్ కాబట్టి. నెక్స్ట్ సెంటెన్స్ అనేది ఆబ్జెక్ట్తో స్టార్ట్ అయ్యి బై సబ్జెక్ట్తో ఎండ్ అయితే ప్యాసివ్ వాయిస్ కదా మనకు కంపల్సరీ బీ ఫామ్ ప్లస్ V3 ఉండాలి అన్నమాట. ఓకేనా. మరి బీ ఫామ్స్ అంటే ఏంటి నాన్న? బీ ఫామ్స్ అంటే ఏంటి చెప్పండి? బీ, ఓకేనా, బీన్, ఓకేనా, బీయింగ్, ఓకేనా, నెక్స్ట్ యామ్, నెక్స్ట్ ఈజ్, నెక్స్ట్ అవర్, ఆర్, ఓకేనా, నెక్స్ట్ వర్స్. చూడండి ఇవన్నీ బీ ఫామ్స్ నాన్న. బీ, బీన్, బీయింగ్, యామ్, ఈజ్, ఆర్, వర్స్, వర్, ఇవన్నీ మనకు బీ ఫామ్స్. వీటి పక్కన V3 కనిపిస్తే అది మనకు ప్యాసివ్ వాయిస్. ఇప్పుడు క్వశ్చన్ దగ్గరికి రండి. ఇంకా ఏం లేదు, నేను కాన్సెప్ట్ ఎందుకు చెప్తున్నానంటే బట్టడం అలవాటు చేసుకోకండి, ఒక్కసారి వింటే అయిపోయినట్టే. ఇప్పుడు సెంటెన్స్ అరెస్టెడ్ ఉంది, బై ద పోలీస్ ఉంది, ద థీఫ్ ఉంది. అన్ని సెంటెన్స్లు దేంతో స్టార్ట్ అయినాయి? ద థీఫ్ తోటే కదా. ద థీఫ్ అనేవాడు సబ్జెక్ట్ ఆబ్జెక్ట్. సెంటెన్స్ దేంతో స్టార్ట్ అయింది? ఆబ్జెక్ట్తో స్టార్ట్ అయింది. ఆబ్జెక్ట్తో స్టార్ట్ అయిందంటే యాక్టివ్ వాయిసా ప్యాసివ్ వాయిసా? ప్యాసివ్ వాయిస్. ప్యాసివ్ వాయిస్ అంటే మధ్యలో ఏం కనిపించాలి మనకు? బీ ఫామ్ ప్లస్ V3 ఉండాలి. మరి బీ ఫామ్ ప్లస్ V3 ఉండాలి కాబట్టి ఇక్కడ బీ ఫామ్ ప్లస్ V3 ఉందా? లేదు, తీసేయండి. ఇక్కడ బీ ఫామ్ ప్లస్ V3 ఉందా? లేదు, తీసేయండి. అయిపోయింది. ఓకేనా. మరి ఇప్పుడు రెండు ఆప్షన్స్ ఉన్నాయి. ద థీఫ్ హ్యాడ్ బీన్ అరెస్టెడ్, ద థీఫ్ హ్యావ్ బీన్ అరెస్టెడ్. మనకు బీ ఫామ్ ప్లస్ V3 ఉంది కదా ప్యాసివ్ వాయిస్ కాబట్టి కరెక్టే ఉంది. తేడా ఎక్కడ ఉంది? హ్యాడ్ ఉంది, హ్యావ్ ఉంది నాన్న. ద థీఫ్ అంటే ఒక్కడా ఇద్దరా? ఒక్కడే. ద థీఫ్ అంటే సింగులర్ కదా, మరి సింగులర్ కాబట్టి హీ అన్నట్టే కదా. హీకి హ్యావ్ వస్తుందా? హ్యాజ్ వస్తుందా? హ్యాజ్ వస్తుంది. వస్తే హ్యాజ్ రావాలి, హ్యావ్ అయితే రాకూడదు కదా. కాబట్టి దాని ప్రకారం వెర్బ్ ప్రకారం ఇది ఆప్షన్ పోయింది మనకు. సో బీ ఫామ్ ప్లస్ V3 ప్రకారం ఏమో రెండు ఆప్షన్స్ పోయినాయి, వెర్బ్ ప్రకారం ఒక ఆప్షన్ పోయింది. కాబట్టి మనకు ఆన్సర్ వస్తుంది ఇక్కడ ఆప్షన్ 1 ఈజ్ ద ఆన్సర్. ఇంత కాన్సెప్ట్ ఉంటుంది ఇందులో. ఓకేనా. మీరు అంతేగాని గుడ్డిగా చదువుతాను, గుడ్డిగా నేర్చుకుంటారంటే వేస్ట్. ఒక్కసారి నేర్చుకోండి కాన్సెప్ట్, ఇంకా లైఫ్లో కూడా మర్చిపోరు మీరు. అర్థమైంది కదా. సో ప్యాసివ్ వాయిస్ అంటే ఆబ్జెక్ట్తో స్టార్ట్ అయితే బీ ఫామ్ ప్లస్ V3 కనిపించాలా, సబ్జెక్ట్తో స్టార్ట్ అయితే బీ ఫామ్ ప్లస్ V3 కనిపించొద్దు. ఆప్షన్ 1 ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ వన్ చూడండి. ఇక్కడ ద మ్యాన్ ఈజ్ సఫరింగ్ డాష్ క్యాన్సర్. సఫరింగ్ మీకు ఎన్నోసార్లు చెప్తూనే ఉన్నాయి, చాలా రిపీటెడ్గా వచ్చే క్వశ్చన్. మీకు సఫరింగ్ కానీ, ఓకేనా, ఆబ్స్టైన్ కానీ, ఓకేనా, రిఫ్రైన్ కానీ, ఓకేనా, ఆబ్సెంట్ కానీ, ఓకేనా, ఇవి నాన్న, ఇవి మనకు చాలా చాలా ఇంపార్టెంట్ నా, రైట్. నెక్స్ట్ మనకు ప్రివెంట్ కానీ, ఇవి మనకు వచ్చినాయి అనుకోండి నాన్న. ఇవి వస్తే మనం ఎప్పుడైనా సరే దాన్ని ఎందులో పెట్టాలి? దాని పక్కన ప్రిపోజిషన్ ఏం యూజ్ చేసుకోవాలి అంటే ఫ్రమ్ అనే ప్రిపోజిషన్ యూజ్ చేసుకోవాలి. సో సఫరింగ్ విత్ అని పెడతారు చాలామంది, కానీ మనకు సఫరింగ్ ఫ్రమ్ క్యాన్సర్. ఆ మనిషి క్యాన్సర్ తోటి బాధపడుతున్నాడు అని. సఫరింగ్ ఫ్రమ్ ఫిక్స్డ్ ప్రిపోజిషన్స్ అవన్నీ. ఓకేనా. నెక్స్ట్ వన్, చూస్ ద కరెక్ట్ ఆప్షన్ టు కంప్లీట్ ద సెంటెన్స్. ఇది టెన్స్ బేస్ చేసుకుని వచ్చిన క్వశ్చన్ అన్న. ఐ డాష్ ఫర్ ద పాస్ట్ 2 days ఫర్ సిన్స్. చూడండి ఇక్కడ. సో ఫర్ అనేదేమో పీరియడ్ ఆఫ్ టైంకి వస్తుంది, సిన్స్ అనేదేమో పాయింట్ ఆఫ్ టైంకి వస్తుంది. మరి సో ఫర్ కానీ సిన్స్ కానీ పాయింట్ ఆఫ్ టైం పీరియడ్ ఆఫ్ టైం కోసం వచ్చినప్పుడు మనం దాన్ని ఏ టెన్స్లో పెట్టాలి నాన్న? ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. ఏ టెన్స్లో పెట్టాలి నాన్న మనము? ప్రెజెంట్ పర్ఫెక్ట్
కంటిన్యూస్లో పెట్టాలి నాన్న. మరి ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అంటే స్ట్రక్చర్ ఏముంటుంది మనకు? సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ బీన్, హ్యాస్ బీన్. ఓకేనా? సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ బీన్, హ్యాస్ బీన్ ప్లస్ V4 ప్లస్ ఆబ్జెక్ట్. అంటే ఇక్కడ మీనింగ్ ఏంటంటే నేను చదువుతూనే ఉన్నా, 2 రోజులుగా చదువుతూనే ఉన్నాను అని. కాబట్టి మనకు అప్పుడు ఐ రీడింగ్ అయితే అనం కదా, తీసేయండి. ఐ రీడ్స్, ఐ రీడ్. కాబట్టి మనకు ఆన్సర్ వస్తుంది ఆప్షన్ 4 ఇస్ ద ఆన్సర్. ఐ హ్యావ్ బీన్ రీడింగ్. ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటెన్స్ ఎట్లా చెప్పినామంటే ఫర్, సిన్స్ కానీ ఫర్ కానీ కీవర్డ్స్ కనిపిస్తే మనం ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటెన్స్లో పెట్టాలి కదా టెన్స్ ప్రకారం. కాబట్టి అట్లా దాన్ని బేస్ చేసుకొని మనకు ఆప్షన్ 4 ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నాన్న, ఇదేంటో తెలుసా క్వశ్చన్? ఇది మనకు డైరెక్ట్ స్పీచ్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్ మోడల్. వాడు ఏం చేశాడంటే సెంటెన్స్ ఏ, స్టేట్మెంట్ ఏ, స్టేట్మెంట్ బి అని ఇచ్చాడు ఇక్కడ. ఓకేనా? చూడండి ఇక్కడ, ద రిపోర్టర్ ఆస్క్డ్ ద యాక్ట్రెస్. రిపోర్టర్ అడిగిండట యాక్ట్రెస్ని ఏమని? వెన్ విల్ యూ ఫినిష్ యువర్ మూవీ? నీ మూవీని ఎప్పుడు ఫినిష్ చేస్తావు అని. మరి అప్పుడు దానికి ఆన్సర్ ఏమి ఇచ్చినాడు కింద? ద రిపోర్టర్ ఆస్క్డ్ ద యాక్ట్రెస్. ఆస్క్డ్ ద యాక్ట్రెస్ రెండు సేమే. ఓకే, ఇది కరెక్టే ఉంది. తర్వాత దట్ వస్తుందా? రాదు. ఎందుకంటే ఇది మనకు ఇంటరోగేటివ్ సెంటెన్స్ కదా. ఇంటరోగేటివ్ సెంటెన్స్ వచ్చినప్పుడు కనెక్టింగ్ వర్డ్ మనం ఏం చేస్తాం నాన్న? వెన్నుని మళ్ళీ వెన్నులాగానే రాసుకుంటాం. అంతేనా కదా? అంతే. తర్వాత వెన్, విల్ అనేది ఏమవుతుందన్నా మనకు వుడ్ అవుతుంది. కాబట్టి మనకి ఎందుకు వుడ్ అయిందంటే ఇది పాస్ట్. ఆస్క్డ్ అంటే పాస్ట్లో ఉంది కదా, ఇది కూడా పాస్ట్లోకి తీసుకెళ్ళాలి. కాబట్టి వెన్ షీ వుడ్ ఫినిష్ హర్ మూవీ. యువర్ మూవీ అంటే నీ మూవీ అంటే ఆ మూవీ కదా. వెన్ షీ వుడ్ ఫినిష్ హర్ మూవీ. కాబట్టి మొత్తం సెంటెన్స్ కరెక్టే ఉంది. ఇది క్వశ్చన్ లాగా ఉంది కానీ ఇండైరెక్ట్ స్పీచ్లో వెళ్ళేసరికి నార్మల్ సెంటెన్స్ అయిపోతుంది కదా. కాబట్టి వెన్ షీ వుడ్ ఫినిష్ హర్ మూవీ. కాబట్టి వుడ్ పక్కన V1 వచ్చింది. ఇది మొత్తం కరెక్టే ఉంది నాన్న. సో ఏ కరెక్టే, దాని యొక్క ఇండైరెక్ట్ స్పీచ్ బి కరెక్టే. సో మనకు బోత్ ఓకేనా సెంటెన్సెస్ ఏ అండ్ బి ఆర్ కరెక్ట్. ఆప్షన్ సి ఇస్ ద ఆన్సర్. ఆప్షన్ 3. ఐడెంటిఫై ద పార్ట్ విత్ అన్ ఎర్రర్ ఇన్ ద గివెన్ సెంటెన్స్. చూడండి ఇక్కడ మళ్ళీ స్పాటింగ్ ఎర్రర్ అడుగుతున్నాను. ఐ అండ్ రాము ఆర్ చైల్డ్హుడ్ ఫ్రెండ్స్. ఐ అండ్ రాము ఆర్ చైల్డ్హుడ్ ఫ్రెండ్స్. మీ ఇద్దరు చైల్డ్హుడ్ ఫ్రెండ్స్. ఐ అండ్ రాము ప్లూరల్ కాబట్టి ఆర్ వచ్చింది. ఓకే, చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ ఇది మొత్తం ఓకే నాన్న. కానీ ఇక్కడ మిస్టేక్ ఎక్కడుంది అంటే ఐ అండ్ రాము. సార్ మరి ఐ అండ్ రాము ఎందుకు తప్పు? మరి ఏం రాసుకోవాలి సార్? రాము అండ్ ఐ రాసుకోవాలి నాన్న. రాము అండ్ ఐ రాసుకోవాలి. కాన్సెప్ట్ ఏంటో వినండి. ఇక్కడ మీకు ఎప్పుడైనా సరే మనకు ఆర్డర్ ఆఫ్ ద ప్రొనౌన్స్ అని ఉంటుంది నాన్న. ఆర్డర్ ఆఫ్ ప్రొనౌన్స్ చూడండి ఇక్కడ క్లియర్గా ఆర్డర్ ఆఫ్ ప్రొనౌన్స్ అని ఉంటుంది. ఆర్డర్ ఆఫ్ ప్రొనౌన్స్ ఎలా ఉంటుంది అంటే మనకు చూడడానికి మనకు 2, 3, 1 నెక్స్ట్ 1 1, 2, 3 ఆర్డర్స్ ఉంటాయి నాన్న. చాలా ఇంపార్టెంట్ ఇది, జాగ్రత్త అబ్జర్వ్ చేయండి. 2, 3, 1 ఆర్డర్, 1, 2, 3 ఆర్డర్. చూడండి 2, 3, 1 ఆర్డర్ అంటే 2, 3, 1 అంటే ఏంటో తెలుసా? సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్, ఫస్ట్ పర్సన్. 1, 2, 3 అంటే ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్స్ నాన్న. ఫస్ట్ పర్సన్ ఎవరు, సెకండ్ పర్సన్ ఎవరు, థర్డ్ పర్సన్ ఎవరు తెలియాలి కదా. ఫస్ట్ పర్సన్ ఎవరు నాన్న? ఐవి అనేది ఫస్ట్ పర్సన్. సెకండ్ పర్సన్ ఎవరు నాన్న? యు అనేది మనకు సెకండ్ పర్సన్. థర్డ్ పర్సన్ ఎవరు నాన్న? హీ, షీ, ఇట్, దే. ఇది మనకు థర్డ్ పర్సన్స్. ఓకేనా? ఫస్ట్ పర్సన్ ఏమో ఐవి, సెకండ్ పర్సన్ ఏమో యు, థర్డ్ పర్సన్ ఏమో హీ, షీ, ఇట్, దే. వీళ్ళు థర్డ్ పర్సన్స్ నాన్న. అయితే మనకు ఆర్డర్ ఆఫ్ ద ప్రొనౌన్స్ రాసేటప్పుడు ప్రొనౌన్స్ అనేవి సింగులర్స్ ఉన్నాయి అనుకున్నాను. ప్రొనౌన్స్ అనేవి మొత్తం సింగులర్స్ వచ్చినప్పుడు ఒక సెంటెన్స్లో అప్పుడు ఆర్డర్ ఆఫ్ ద ప్రొనౌన్స్ ఏం తీసుకోవాలి అంటే 2, 3, 1 తీసుకోవచ్చు, 1, 2, 3 తీసుకోవచ్చు. సెంటెన్స్ అనేది పాజిటివ్ సెన్స్లో పాజిటివ్ మీనింగ్ ఇస్తుంది అనుకున్నాను. అప్పుడు మనం ఏ ఆర్డర్ యూజ్ చేసుకోవాలంటే 2, 3, 1 యూజ్ చేసుకోవాలంటే సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్, ఫస్ట్ పర్సన్. అదే సెంటెన్స్ అనేది నెగటివ్ సెన్స్లో ఉందనుకున్నాను, ఏదైనా తప్పు చేసే విధంగా ఉందనుకున్నాను. సెంటెన్స్ అనేది నెగటివ్ సెన్స్లో ఉంటే అప్పుడు మనం ఏ ఆర్డర్ యూజ్ చేసుకోవాలంటే 1, 2, 3 ఆర్డర్ యూజ్ చేసుకోవాలి. తప్పు చేసినప్పుడు మనల్ని మనం ఫస్ట్ బ్లేమ్ చేసుకొని మిగతా వాళ్ళని బ్లేమ్ చేయాలి. అదే మంచి పని చేసినప్పుడు మిగతా వాళ్ళని పేర్లు ఫస్ట్ చెప్పి తర్వాత మనం చెప్పుకోవాలన్నమాట. కాబట్టి ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే ప్రొనౌన్స్ అనే ఆర్డర్ ఉంటుంది మనకు. అది ఎలా ఉంటుంది అంటే 2, 3, 1, 1, 2, 3 ఉంటుంది. ప్రొనౌన్స్ అన్ని సింగులర్ ఉన్నప్పుడు సెంటెన్స్ పాజిటివ్ మీనింగ్ తోటి ఓకేనా పాజిటివ్ సెన్స్లో ఉంటే సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్, ఫస్ట్ పర్సన్ ఈ ఆర్డర్లో పోవాలి. సెంటెన్స్ అనేది నెగిటివ్ సెన్స్లో ఉందనుకున్నాను, ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్ ఇలా 2, 3, 1 ఆర్డర్ ఉంటుంది, 1, 2, 3 ఆర్డర్ ఉంటుంది. మరి క్లియర్గా ఇక్కడికి రండి. ఇక్కడ సెంటెన్స్ పాజిటివ్ ఉందా, నెగిటివ్ ఉందా? పాజిటివ్ ఉంది. ఐ రాము, ఐ అంటే ఫస్ట్ పర్సన్, రాము అంటే హీ అన్నట్టే కదా. హీ అనేది మనకు థర్డ్ పర్సనే కదా. మరి ఇక్కడ 1, 3 ఉంది నాన్న. ఓకేనా? 1, 3 ఆర్డర్ యూజ్ చేసినాం అక్కడ మనం జనరల్గా. మరి సెంటెన్స్ పాజిటివ్ ఉన్నప్పుడు మన ఆర్డర్ ఎలా ఉండాలి నాన్న? 2, 3, 1 కదా. ఓకేనా? నెగిటివ్ ఉంటే 1, 2, 3 కదా. మరి సెంటెన్స్ పాజిటివ్ ఉంది 2, 3, 1. 2 లేదు. మరి 2 లేకపోతే ఏం చేస్తాం? 1, 3నా 3, 1నా? 3, 1 యూజ్ చేసుకోవాలి. మరి 3, 1 అంటే రాము అంటే 3 కదా, హీ కదా రాము అనేది థర్డ్ పర్సన్స్ కిందకి వెళ్తాడు. కాబట్టి అందుకే 2, 3, 1 ఆర్డర్ కాబట్టి మనం ఏం చేసుకోవాలంటే రాము అండ్ ఐ,
ఐ అండ్ రాము కాదు. ఇందులో కూడా కాన్సెప్ట్ ఉంటుంది. ఓకేనా? ఏ పార్ట్లో ఎర్రర్ ఉంది కాబట్టి ఆప్షన్ 1 ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ వన్, చూస్ ద కరెక్ట్ క్వశ్చన్ ట్యాగ్ టు కంప్లీట్ ద ఫాలోయింగ్ సెంటెన్స్. ఇచ్చిన సెంటెన్స్ కరెక్ట్ క్వశ్చన్ ట్యాగ్ అడుగుతున్నాను. క్వశ్చన్ ట్యాగ్ అంటే ఏం లేదు, హెల్పింగ్ వర్బ్ ప్లస్ సబ్జెక్ట్ అంతే. హెల్పింగ్ వర్బ్ ప్లస్ సబ్జెక్ట్ నాన్న. సబ్జెక్ట్ ఏంటిది ఇక్కడ? షీ. అన్నిట్లో షీ ఉందా? ఓకే. తర్వాత మరి ఇప్పుడు మనకు హెల్పింగ్ వర్బ్ తీసుకుందాం. క్లియర్గా చూడండి. అసలు డైరెక్ట్ సెంటెన్స్ కూడా ఆన్సర్ చేయొచ్చు నాన్న. షీకి డూ వస్తుందా డస్ వస్తుందా? డస్ వస్తుంది. డూ అయితే రాదు కదా, తీసి పడేసేయండి. ఆప్షన్ చూడగానే తీయచ్చు. షీ డజంట్ అంటాం, డోంట్ అన్నాం కదా, తీసేయండి. ఓకేనా? అయినా ఇక్కడ చూడండి నాన్న, సబ్జెక్ట్ ప్లస్ V1. ఇక్కడ మనకి హెల్పింగ్ వర్బ్ ఏం కనిపిస్తలేదంటే ఆల్రెడీ చెప్పినా కదా, హెల్పింగ్ వర్బ్ ఏం కనిపించినప్పుడు మీకు ట్రిక్స్ ఏంటంటే ఓన్లీ V1 ఉంటేనేమో హెల్పింగ్ వర్బ్ ఏంటిది నాన్న? డూ. అదే V1కు ఎస్ కానీ ఈఎస్ కానీ ఐఏఎస్ కానీ ఉందనుకో నాన్న, హెల్పింగ్ వర్బ్ ఏమున్నట్టు నాన్న? డస్ ఉన్నట్టు. నెక్స్ట్ అక్కడ మీకు ఓన్లీ V2 ఉందనుకో నాన్న, హెల్పింగ్ వర్బ్ ఏమున్నట్టు నాన్న? డిడ్ ఉన్నట్టు. ఇలా చూసుకోవాలి మీరు. మనకు ఓన్లీ V1 ఉంది, V1కి ఎస్ ఉందా లేదా? ఉంది. మరి ఎస్ వాక్స్ అంటే ఎస్ ఉన్నట్టే కదా, ఎస్ ఉంది కాబట్టి డస్ రావాలి కదా, అందుకే ఆ రెండు ఆప్షన్స్ పోయినాయి. ఓకేనా? మరి డస్ షీనా డజంట్ షీనా అంటే సెంటెన్స్ క్వశ్చన్ ట్యాగ్లో మీకు రూల్ ఏముంటుంది? సెంటెన్స్ పాజిటివ్ ఉంటే క్వశ్చన్ ట్యాగ్ నెగిటివ్ ఉండాలి, సెంటెన్స్ నెగిటివ్ ఉంటే క్వశ్చన్ ట్యాగ్ పాజిటివ్ ఉండాలి. సెంటెన్స్ నెగిటివ్ ఉందా పాజిటివ్ ఉందా? హార్డ్లీ. హార్డ్లీ అనేది నెగిటివ్ వర్డ్ నాన్న. నో సూనర్, నెవర్, సెల్డమ్, హార్డ్లీ ఇవన్నీ నెగిటివ్ వర్డ్స్ నాన్న. మన నెగిటివ్ వర్డ్స్ కాబట్టి సెంటెన్స్ నెగిటివ్ ఉన్నట్టే కదా, సెంటెన్స్ నెగిటివ్ ఉంటే క్వశ్చన్ ట్యాగ్ పాజిటివ్ ఉండాలి కదా, కాబట్టి మనకు ఆన్సర్ ఏమొస్తుంది? ఆప్షన్ 4 ఈజ్ ద ఆన్సర్. ఆప్షన్ 4 అంతే. చూస్ ద కరెక్ట్లీ స్పెల్డ్ వర్డ్ ఫ్రమ్ ద గివెన్ ఆప్షన్స్. స్పెల్లింగ్ ఓకేనా? స్పెల్లింగ్ రిలేటెడ్ క్వశ్చన్ వచ్చింది నాన్న. స్పెల్లింగ్ కమిటీ మీకు ఎన్నోసార్లు చెప్తూనే ఉన్నాను. కమిటీ, కమిటీ అన్నప్పుడు TTE నాన్న. కమిషన్ అన్నప్పుడు MM ఓకేనా? SSION ఉండాలి. కమిటీ, కమిషన్. అదే కమిట్మెంట్ అన్నప్పుడు ఎలా ఉంటుంది? COMMIT, కమిట్మెంట్. ఓకేనా? చాలా చాలా ఇంపార్టెంట్. అకేషన్, OCCA ఓకేనా? SION. చాలా చాలా ఇంపార్టెంట్ ఈ వర్డ్స్ అన్నీ, క్లియర్గా రాసుకోండి. ఓకేనా? మరి కరెక్ట్లీ స్పెల్డ్ వర్డ్ అంటే ఏమొస్తుంది ఇక్కడ? MM, TTE. ఆప్షన్ 3 ఈజ్ ద ఆన్సర్. ఆప్షన్ 3. నెక్స్ట్, MS ధోని ఈజ్ డాష్ మెనీ అదర్ ప్లేయర్స్ ఇన్ ద వరల్డ్. చెప్పండి. ఇక్కడ MS ధోనిని ఏం చేస్తున్నా? ఇక్కడ కంపేర్ చేస్తున్నాను మెనీ అదర్ ప్లేయర్స్ ఇన్ ద వరల్డ్. ఓకేనా? రైట్. ఎనీవే ఇప్పుడు మీకు ఆల్రెడీ తెలుసు కదా. ఓకే, సక్సెస్ఫుల్. చూడండి ఇక్కడ సక్సెస్ఫుల్ అనేది మనకి ఏంటి నాన్న? అడ్జెక్టివ్ నాన్న. ఇప్పుడు దాన్ చూడండి క్లియర్గా. దాన్ అనేది వచ్చినప్పుడు మనం జనరల్గా ఏ డిగ్రీ యూజ్ చేసుకుంటాం నాన్న? కంపారేటివ్ డిగ్రీ యూజ్ చేసుకుంటాం. దాన్ అనేది వచ్చినప్పుడు మనం ఏ డిగ్రీ యూజ్ చేసుకోవాలి చెప్పండి? కంపారేటివ్ డిగ్రీ యూజ్ చేసుకోవాలి. సరే, కంపారేటివ్ డిగ్రీ అంటే ఏంటిది? అడ్జెక్టివ్స్ 3 డిగ్రీస్లో ఉంటాయి. పాజిటివ్ డిగ్రీ, కంపారేటివ్ డిగ్రీ, సూపర్లేటివ్ డిగ్రీ. బిగ్ బిగ్గర్, బిగ్గెస్ట్, స్మాల్ స్మాలర్, స్మాలెస్ట్, యంగ్ యంగర్, యంగెస్ట్, ఓల్డ్ ఓల్డర్, ఓల్డెస్ట్, గ్రేట్ గ్రేటర్, గ్రేటెస్ట్, లాంగ్ లాంగర్, లాంగెస్ట్. ఇలాగా షార్ట్ వర్డ్స్ అయితేనేమో ఈఆర్ యాడ్ చేస్తే కంపారేటివ్ డిగ్రీ వస్తుంది, ఏఎస్టీ యాడ్ చేస్తే సూపర్లేటివ్ డిగ్రీ వస్తుంది. అదే లాంగ్ వర్డ్స్ అయితే బ్యూటిఫుల్. బ్యూటిఫుల్కు కంపారేటివ్ డిగ్రీ, సూపర్లేటివ్ డిగ్రీ ఎట్లా వస్తాయి నాన్న? బ్యూటిఫుల్, మోర్ బ్యూటిఫుల్, మోస్ట్ బ్యూటిఫుల్. ఇంటెలిజెంట్, మోర్ ఇంటెలిజెంట్, మోస్ట్ ఇంటెలిజెంట్. సక్సెస్ఫుల్, మోర్ సక్సెస్ఫుల్, మోస్ట్ సక్సెస్ఫుల్. కాబట్టి సక్సెస్ఫుల్కు కంపారేటివ్ డిగ్రీ ఏంటిది నాన్న? మోర్ సక్సెస్ఫుల్. మరి ఇక్కడ దాన్ అంటే దాన్ మెనీ అదర్. సో MS ధోని చాలా చాలా ప్లేయర్స్ కంటే సక్సెస్ఫుల్ అయినవాడు అని. మరి అక్కడ మనకు దాన్ ఉంది కాబట్టి కంపారేటివ్ డిగ్రీ రావాలిగా నాన్న. మోస్ట్ సక్సెస్ఫుల్ అనేది సూపర్లేటివ్ డిగ్రీ, ఇది ఓకే. మోర్ సక్సెస్ఫుల్ దానా దెన్నా? దెన్ ఇచ్చింది చూడండి ఇక్కడ, రాంగ్. మరి సక్సెస్ఫుల్ దాన్. సో సక్సెస్ఫుల్ అనేది పాజిటివ్ డిగ్రీ కదా, ఒకటి ఆప్షన్ మీద. సో మనకు ఆన్సర్ వస్తుంది. ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ 16th క్వశ్చన్. ఐడెంటిఫై ద అప్రోప్రియేట్ వర్డ్ టు కంప్లీట్ ద సెంటెన్స్. ద కంపెనీ వాజ్ టేకెన్ డాష్ బై ద రైవల్ కంపెనీ. కంపెనీ అనేది రైవల్ కంపెనీ ద్వారా టేక్ డాష్, టేక్ అప్పా, టేక్ ఓవరా, టేక్ ఇన్నా, టేక్ ఆఫా? చెప్పండి. సో టేక్ ఓవర్. టేక్ ఓవర్ చేసుకోవడం అంటే మీనింగ్ ఏంటి నాన్న? స్వాధీనం చేసుకోవడం అంటాం. ఓకేనా? సో టేక్ ఇన్ కాదు, టేక్ ఆఫ్ కాదు, టేక్ అప్ కాదు, టేక్ ఓవర్ చేసుకోవడం. టేక్ ఓవర్ చేసుకోవడం అంటే వాళ్ళు భర్తీ చేసుకొని స్వాధీనం చేసుకోవడం అంటే వాళ్ళ సొంతం చేసుకోవడం అనమాట. ఓకేనా? ఆ కంపెనీ అనేది రైవల్ కంపెనీ ద్వారా వాళ్ళు రైవల్ కంపెనీ స్వాధీనం చేసుకుంది అని. కాబట్టి మనకు ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ వన్, చూస్ ద కరెక్ట్లీ సీక్వెన్స్డ్ సెంటెన్స్. ఓకేనా? ఇక్కడ మనకు సీక్వెన్స్ అడుగుతున్నాను నాన్న. రైట్? మనకు ఒక సెంటెన్స్ని తారుమారు చేసి ఇచ్చాడు, ప్రాపర్ ఆర్డర్లో మనం దాన్ని అరేంజ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇంకా చెప్పండి ఇంకా మీరు.
సచిన్ టెండూల్కర్ ఐసీసీ బ్రాండ్ అంబాసిడర్. సచిన్ టెండూల్కర్ హ్యాస్ బీన్ నేమ్డ్. చూడండి ఇక్కడ ఫస్ట్ ఎవరైనా నేమ్ అనేది ఎవరికి ఇచ్చినాను? సచిన్ టెండూల్కర్కే కదా. సచిన్ టెండూల్కర్ హ్యాస్ బీన్ నేమ్డ్ ద ఐసీసీ బ్రాండ్ అంబాసిడర్. ఇది కరెక్ట్ నాన్న. మీతో చూద్దాం. ఐసీసీ బ్రాండ్ అంబాసిడర్ పులి స్టాప్ సచిన్ టెండూల్కర్ హ్యాస్ బీన్ నేమ్డ్. చూడండి షీ వాజ్ నేమ్డ్ ఇలా అంటాం, తర్వాత ఆ నేమ్ ఇచ్చేస్తాం నాన్న. ఏమన్నారో ఇచ్చేస్తాం అంటే ఫస్టే నేమ్ ఇవ్వద్దు, ఫస్ట్ ఆ పర్సన్ చెప్పిన తర్వాత నేమ్ ఇవ్వాలి. కాబట్టి మనకు రావు. సచిన్ టెండూల్కర్ బీన్ నేమ్డా హ్యాస్ నేమ్డా? హ్యాస్ బీన్ నేమ్డా? హ్యాస్ బీన్ నేమ్డ్ ఉండాలి. బీన్ నేమ్డ్ రాంగ్ ఇది. ఐసీసీ బ్రాండ్ అంబాసిడర్ హ్యాస్ బీన్ నేమ్డ్ సచిన్ టెండూల్కర్. ఐసీసీ బ్రాండ్ అంబాసిడర్ సచిన్ టెండూల్కర్ నేమ్ ఇచ్చారా? కాదు. కాబట్టి ఇక్కడ సచిన్ టెండూల్కర్ని ఐసీసీ బ్రాండ్ అంబాసిడర్గా నేమ్ చేశారు అని, అంటే అతనికి ఆ పేరు ఇచ్చారు అని. కాబట్టి మనకు ఆప్షన్ 1 ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ 18th క్వశ్చన్ చూడండి. ఇక్కడ ఇది కూడా మనకు ఇండికేటర్స్ అనే టాపిక్ని బేస్ చేసుకుని వచ్చిన క్వశ్చన్. ఐడెంటిఫై ద వన్ విచ్ ఈస్ డిఫరెంట్ ఇన్ మీనింగ్. ఏం లేనా, చాలా సింపుల్ ఇది. 4 సెంటెన్స్లు ఇచ్చిండు, 4 3 మీనింగ్ సేమ్ ఉంటుందట, ఒక్కదాని మీనింగే డిఫరెంట్గా ఉంటుందట. ఆ డిఫరెంట్గా ఉన్నది ఏందో అడుగుతుండే ఇక్కడ. చదువుదామని. రైట్. అటెండ్ ద మీటింగ్ ఆర్ ఎల్స్ యూ విల్ బి ఫైర్డ్. మీటింగ్ అటెండ్ కండి లేకపోతే మిమ్మల్ని ఫైర్ చేస్తారు అని. అటెండ్ ద మీటింగ్ ఆర్ ఎల్స్ యూ విల్ బి ఫైర్డ్. మీటింగ్ అటెండ్ అవ్వండి, ఇది మనకి ఇంపరేటివ్ సెంటెన్స్ నాను. ఆర్ ఎల్స్ రాకపోతే, అటెండ్ కాకపోతే, లేదా మిమ్మల్ని ఫైర్ చేస్తారు అని, ఇది ఒక మీనింగ్. తర్వాత ఇఫ్ యూ అటెండ్ ద మీటింగ్ యూ విల్ బి ఫైర్డ్. మీరు మీటింగ్ అటెండ్ అయితే ఫైర్ చేస్తారట. ఇదేంది? ఇది ఒక డిఫరెంట్ మీనింగ్ ఉంది. మూడోది చూద్దాం. అన్లెస్ యూ అటెండ్ ద మీటింగ్ యూ విల్ బి ఫైర్డ్. అన్లెస్ యూ అటెండ్ ద మీటింగ్ అంటే మీరు మీటింగ్ అటెండ్ కాకపోతే, అటెండ్ కాకపోతే ఫైర్ చేస్తారు. ఇది సేమే ఉన్నాయి. ఫోర్త్ వన్ చూడండి. ఇఫ్ యూ డు నాట్ అటెండ్ ద మీటింగ్. మీరు అన్లెస్ అన్నా డు నాట్ అన్నా సేమ్ కదా. కాబట్టి మనకు చూడండి ఇక్కడ క్లియర్. ఇంకోటి అన్లెస్ అంటే ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకున్నాను ఇఫ్ నాట్ అని. అన్లెస్ అంటే ఇఫ్ నాట్ అని. అన్లెస్ అన్నా ఇఫ్ నాట్ అన్నా ఒకటే. ఈ రెండింటి మీనింగ్ సేమ్. ఓకేనా. అన్లెస్ అన్నా ఇఫ్ నాట్ అన్నా సేమ్ మీనింగ్ నాన్న. కాబట్టి ఈ రెండింటి మీనింగ్ సేమే. కాబట్టి ఈ రెండు సేమ్ మీనింగ్ ఇస్తున్నాయి. ఫస్ట్ వన్ కూడా సేమ్ మీనింగ్ ఇస్తుంది. సెకండ్ వన్ మాత్రమే డిఫరెంట్ ఉంది. కాబట్టి మనకు ఆన్సర్ వస్తుందంటే ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్. మూడిట్లో ఏం చెప్తున్నా అంటే మీరు మీటింగ్కి రాకపోతే ఫైర్ చేస్తారు, కానీ ఇక్కడ సెకండ్ దాంట్లో ఏం చెప్తారు? మీటింగ్ అటెండ్ అయితే ఫైర్ చేస్తారు అంటుండు. మనకు ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్. డిఫరెంట్ మీనింగ్ అంటే ఆప్షన్ 2నే కదా. ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్. 19th క్వశ్చన్. ఇది మీకు లాస్ట్ క్వశ్చన్ నాన్న. చూస్ ద మోస్ట్ యాక్సెప్టబుల్ ఫార్మ్ ఆఫ్ ద సబ్స్క్రిప్షన్ ఇన్ లెటర్ రైటింగ్. లాస్ట్లో రాస్తాం కదా సబ్స్క్రిప్షన్, సిగ్నేచర్ ముందు. అది యువర్స్ ఫెయిత్ఫుల్లీ, యువర్స్ ఫెయిత్ఫుల్లీ, యువర్స్ ఫెయిత్ఫుల్లీ, యువర్స్ ఫెయిత్ఫుల్. ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి లెటర్ రైటింగ్లో. ఓకేనా. యువర్స్ ఫెయిత్ఫుల్లీ రాసేటప్పుడు అక్కడ అపాస్ట్రఫీ పెడతామా పెట్టమా అంటే అపాస్ట్రఫీ అస్సలు పెట్టకూడదు. కాబట్టి మనకు అపాస్ట్రఫీ మూడిట్లో ఉంది. కాబట్టి మనకు ఆప్షన్ 1 ఈజ్ ద ఆన్సర్. అపాస్ట్రఫీ పెట్టకూడదు నాన్న. ఇంకోటి ఎందుకంటే అపాస్ట్రఫీ ప్రొనౌన్స్లో ఎందుకు పెడతాం? షార్ట్ ఫామ్స్ కోసం పెడతాం. యువర్స్ అంటే ఆల్రెడీ పొసెసివ్, అది మీ యొక్క అయిపోతుంది అక్కడ ఆల్రెడీ. కాబట్టి అపాస్ట్రఫీ మాత్రం అస్సలు పెట్టకూడదు అన్న లెటర్ రైటింగ్లో. ఓకేనా. యువర్స్ ఫెయిత్ఫుల్లీ, యువర్స్ సిన్సియర్లీ, యువర్స్ ఒబీడియంట్లీ అని వేటికి యూజ్ చేస్తాం? ఫార్మల్ లెటర్స్లో యూజ్ చేసుకుంటాం. తర్వాత యువర్స్ లవింగ్లీ, యువర్స్ అఫెక్షనేట్లీ అని ఎక్కడ యూజ్ చేసుకుంటాం నాన్న? ఇన్ఫార్మల్ లెటర్స్లో యూజ్ చేసుకుంటాం నాన్న. ఇది ఒకటి. ఓకేనా, అర్థమైంది కదా. సో లెటర్ రైటింగ్లో మాత్రం యువర్స్ ఫెయిత్ఫుల్లీ ఏది రాసినా సరే, యువర్స్ ఒబీడియంట్లీ, యువర్స్ లవింగ్లీ ఏది రాసినా సరే అపాస్ట్రఫీ అయితే పెట్టకూడదు నాన్న. రైట్. బట్ మనకు ఆప్షన్ 1 ఈజ్ ద ఆన్సర్. అర్థమైందా క్వశ్చన్స్? ఇవి నాన్న కొన్ని క్వశ్చన్స్ నేను చెప్తున్నాను కదా. మీకు క్వశ్చన్స్ రాయబోయే ఎగ్జామ్స్లో కూడా ఇలాంటి క్వశ్చన్సే వస్తాయి. అంటే ఇవే కాన్సెప్ట్స్ సేమ్. బట్టి పట్టడానికి ట్రై చేయకండి, కాన్సెప్ట్ నేర్చుకోవడానికి ట్రై చేయండి అంతే. ఓకేనా. సో మీరు కనుక నేను చెప్తున్నా కదా, నా క్లాసెస్ సరిగ్గా వింటే, ఈ ఒక్క వీడియో కాదు నాన్న, ఆల్రెడీ నేను చాలా వీడియో యూట్యూబ్లో చేశాను మీకోసం, తెలంగాణ టెట్ ఇంగ్లీష్ కోసం. అన్ని వీడియోస్ చూడండి, యూట్యూబ్లో చెప్పిన అన్ని వీడియోస్ చూడండి నాన్న. కనీసం యూట్యూబ్ వీడియోస్ అయినా చూడండి. మీరు ఎక్సలెంట్ స్కోర్ వస్తుంది. మీకు ఇంగ్లీష్లో 0 నాలెడ్జ్ ఉన్నా సరే మీకు ఎక్సలెంట్ స్కోర్ ఇంగ్లీష్లో రావాలి అంటే నా క్లాసెస్ ఫాలో అవ్వండి. యూట్యూబ్ క్లాసెస్, యాప్ క్లాసెస్ చూస్తే చాలు, ఎక్సలెంట్ స్కోర్ వస్తుంది ఇంగ్లీష్లో. ఓకే, నేను చెప్తున్నా కదా, మీకు కనుక తెలంగాణ టెట్ ఇంగ్లీష్, డిఎస్సి ఇంగ్లీష్ కనుక ఫుల్ స్కోర్ రావాలి అనుకుంటే, బెస్ట్ స్కోర్ రావాలి అనుకుంటే మీరు ఇమీడియట్గా వెళ్ళి ఇంగ్లీష్ బై సందీప్ సార్ అనే యాప్ని డౌన్లోడ్ చేయండి. లాగిన్ రిజిస్టర్ అయిన తర్వాత మీరు ఇక్కడ డిఎస్సి టెట్ కోర్సెస్ అని ఫోల్డర్ ఉంటుంది, అది ఓపెన్ చేయండి నాన్న. అది ఓపెన్ చేస్తే అప్పుడు మీకు అక్కడ ఇవన్నీ కోర్సెస్ కనిపిస్తాయి. ఫస్ట్ మీరు ఫ్రీ డెమో వీడియోస్ చూడండి. ఫ్రీ డెమో వీడియోస్ చూసి నచ్చితేనే ఫుల్ కోర్సు తీసుకోండి. ఓకేనా. ఫ్రీ క్లాసెస్ చూడండి, ఫ్రీనే కదా, చూడండి. నచ్చితేనే మీకు అర్థమవుతుంది
ఫుల్ కోర్సెస్ తీసుకోండి నాన్న. ఓకేనా? సో మీకు 20 days వ్యాలిడిటీ 99 రూపీస్కి ఉంది నాన్న కోర్సు. డిఎస్సి టెట్ అయితే 3 months 6 months కోర్సెస్ ఉన్నాయి. మీకు ఫోన్పే లేకపోయినా సరే యాప్ గురించి ఏమైనా డౌట్స్ ఉంటే ఈ నెంబర్కు కాల్ చేయండి. ఓకేనా? సో మీకు చెప్పేది నేను ఒకటే నాన్న, బెస్ట్ మార్క్స్ రావాలంటే మన క్లాసెస్ ఫాలో అవడం అంతే. ప్రతి కోర్సులో టాపిక్ నోట్స్ పీడిఎఫ్ ఉంటుంది, టాపిక్ క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది, తర్వాత మీకు ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఉంటాయి, వాటికి ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది. ఓకేనా? ఇదండి రైట్. సో మన వీడియోని ఫస్ట్ టైం చూస్తే మాత్రం కంపల్సరీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ తప్పకుండా షేర్ చేయండి అన్న. మీకు ఇంకా వీడియోస్ డిఎస్సి కోసం టెట్ కోసం వీడియోస్ కావాలి అంటే నా వీడియోస్ని అన్ని గ్రూప్స్లో షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అన్ని గ్రూప్స్లో షేర్ చేయండి. ఓకేనా? సో థ్యాంక్ యూ, దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.